Hi everyone, welcome back to Runway Education. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ స్క్రీన్ పైన మనకు ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్ కనుక మన పిల్లలు చేయగలుగుతున్నారు అని అంటే ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్ని పిల్లలు చాలా బాగా అర్థం చేసుకున్నారని అర్థం. లేదు ఈ క్వశ్చన్ని పిల్లలు చేయలేకపోతున్నారు అని అంటే ఖచ్చితంగా పిల్లలు ఇంటీజర్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకోలేదు అని అర్థం. సో మీరు యాజ్ ఎ పేరెంట్గా మీ వంతు ప్రయత్నంగా మీరు నేర్పించాల్సి వస్తుంది. కాబట్టి మీరు పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, ఎంత సింపుల్గా నేర్పించవచ్చు అనేది నేను మీకు ఈరోజు చెప్తాను, రైట్? సో ఈ వీడియో పిల్లల కోసమే కాదు, పేరెంట్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూడండి, ఎంత సింపుల్గా మనం చెప్పొచ్చు ఇంటీజర్స్ కాన్సెప్ట్స్ని అనేది చూద్దాం. సో ముందుగా మనకు ఇంటీజర్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలియాలి. సో ఇంటీజర్స్ అంటే ఏంటి సార్ అంటే ద కలెక్షన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్, జీరో అండ్ నెగిటివ్ నెంబర్స్. సో పాజిటివ్ నెంబర్స్, జీరో అండ్ నెగిటివ్ నెంబర్స్, ఈ విధంగా ఈ కాంబినేషన్ని మనము ఇంటీజర్స్గా మనం చెప్పుకుంటాం. సో ఈ ఇంటీజర్ కాన్సెప్ట్లో ఏంటి అని అంటే మేజర్గా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ని మనం పర్ఫెక్ట్గా, వీలైనంత పర్ఫెక్ట్గా పిల్లల మైండ్లోకి మనం దింపాలి. సో దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అనేది ఏంటి అని అంటే ఎడిషన్ అన్నమాట. సో ఈ ఎడిషన్ ఏ విధంగా మనం నేర్పించవచ్చు పిల్లలకి అని అంటే ఇక్కడ మీరు చూడవచ్చు. అడిషన్లో ముఖ్యంగా 3 థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి, 2 పాజిటివ్స్ని అడిషన్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుంది, 2 నెగిటివ్స్ని అడిషన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్ని అడిషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది. ఓకే, సో ఈ 3 కండిషన్స్ని కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే ఇంటీజర్ కాన్సెప్ట్ అనేది సింపుల్ అవుతుంది, చాలా సింపుల్ అవుతుంది. ఒకటి, 2 పాజిటివ్స్ అడిషన్ చేసినప్పుడు, 2 నెగిటివ్స్ అడిషన్ చేసినప్పుడు, థర్డ్ వన్ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ రెండింటిని అడిషన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది. సో వీటిని మనం ఒక చిన్న యాక్టివిటీ బేస్ మీద మనం చేద్దాం. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను 2 రకాల వస్తువులు తీసుకున్నా. ఓకే, ఒకటేమో పాజిటివ్ నెంబర్స్ అనుకోండి, ఒకటేమో నెగిటివ్ నెంబర్స్ అనుకోండి. ఓకే, పాజిటివ్స్, నెగిటివ్స్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇఫ్ యూ యాడ్ ఓన్లీ పాజిటివ్స్ ఏమొస్తుంది, పాజిటివ్ ప్లస్ పాజిటివ్, నెగిటివ్స్ని కొద్దిసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పాజిటివ్స్, నేను పాజిటివ్ 4 అండ్ పాజిటివ్ 5 యాడ్ చేశాను. ఓకే, పాజిటివ్స్ పాజిటివ్ రెండింటిని యాడ్ చేస్తే నాకు వచ్చేది కంప్లీట్గా పాజిటివ్ నెంబరే వస్తుంది. ఓకే, సో నేను ఎప్పుడైతే 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తానో నాకు వచ్చేది కూడా కంప్లీట్గా పాజిటివ్గా వస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం నేను కనుక నెగిటివ్స్ యాడ్ చేశాను అనుకోండి, ఒక నెగిటివ్ నెంబరు ఇంకొక నెగిటివ్ నెంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ -5 -3, -5 -3 యాడ్ చేస్తే నాకు ఓవరాల్గా ఎంత వస్తుంది, -5 ప్లస్ -3 యాడ్ చేస్తే నాకు ఓవరాల్గా -8 వస్తుంది. సో ఇది కంప్లీట్గా నెగిటివ్సే కాబట్టి -8 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఏవైనా సరే ఇంటి దగ్గర 2 వస్తువులు తీసుకున్నప్పుడు 2 డిఫరెంట్ వస్తువులు తీసుకొని మనం ఇంటీజర్స్ కాన్సెప్ట్ని పిల్లలకి ఈజీగా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే లాస్ట్ది ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉన్నప్పుడు, ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా అడిషన్ చేయొచ్చు. చూడండి, దీంట్లో మనకి 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకటేమో సో పాజిటివ్ నెంబర్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే నెగిటివ్ కంటే పాజిటివ్ నెంబర్ ఈజ్ మోర్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు +7 +7 -3 +7 -3 ఉందనుకోండి. సో ఇక్కడ ఒక కండిషన్ ఏముంటుంది అంటే మనకి ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తే దట్ విల్ బికమ్ 0 అనమాట. 0 అంటే ఏ విధంగా 0, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అంటే అర్థం ఏంటి, నా దగ్గర ఒక వస్తువు ఉంది. సో ఈ -1 అంటే అర్థం ఏంటి, నా దగ్గర ఉన్న వస్తువుని నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న ఈ +1ని నా దగ్గర ఉన్న నెగిటివ్ అంటే ఇవ్వడం వల్ల రెండింటి కలిస్తే 0 అయిపోతుంది అనమాట. ఒక వస్తువు నా దగ్గర ఉన్నదాన్ని నేను తిరిగి ఇచ్చేసినాను అంటే అర్థం 0 అయిపోవడం, అంటే నా దగ్గర ఏమీ ఉండవు వస్తువులు అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే అడిషన్ చేసేటప్పుడు
ఎడిషన్ చేసినప్పుడు +7 -3 చేసేటప్పుడు సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ విధంగా క్యాన్సిల్ అయిపోతే మిగిలినవి ఇవి మిగిలిన పార్ట్ అనమాట. మనకి ఏం మిగిలింది? 4 మిగిలింది. 4 అనేది పాజిటివా నెగిటివా? 4 అనేది పాజిటివ్ మిగిలింది. సో ఇట్లా అంటే పాజిటివ్ ఎప్పుడైతే మీరు ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నారో దాంట్లో పాజిటివ్ నెంబర్ ఎక్కువగా ఉంది నెగిటివ్ కంటే అన్నప్పుడు మనకు ఫైనల్గా ఆన్సర్ కూడా పాజిటివే వస్తుంది. ఓకే రైట్. సో అదేవిధంగా కొన్నిసార్లు మనకు నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ +5 -10 +5 -10. ఇక్కడ చూసుకుంటే మనము క్లియర్ కట్గా +5 -10 అన్నప్పుడు చూడండి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిల్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిల్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యాన్సిల్. సో ఈ విధంగా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మిగిలేది మనకు 5 మిగులుతుంది. సో ఈ 5 అనేది నెగిటివ్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి -5. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి సార్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ని నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్పించండి. ఓకేనా? ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ను అడిషన్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ హైయెస్ట్గా ఉంది నెగిటివ్ కంటే అని అంటే ఆన్సర్ పాజిటివ్గా వస్తుంది. నెగిటివ్ నెంబర్ హైయెస్ట్గా ఉంది పాజిటివ్ కంటే అని అన్నప్పుడు సో మనకు ఓవరాల్గా ఎంత వస్తుంది అని అంటే సింపుల్గా నెగిటివ్ నెంబరే వస్తుంది. సో సమ్ టైమ్స్ సింప్లిఫికేషన్లో మనకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుంది సార్ అంటే ఓన్లీ అడిషన్ మీదనే నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను. చూడండి +3 -5 +3 -5 +4 -5. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇది ఒక కైండ్ ఆఫ్ సింప్లిఫికేషన్ పార్టే కదా. సో ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు +3 -5 +4 -3 వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ప్లస్లు అడిషన్ చేసి ఓకే పాజిటివ్స్ అడిషన్ చేసి నెగిటివ్స్ అడిషన్ చేసి సో ఎప్పుడైతే నువ్వు ఈ రెండు చేసిన తర్వాత పాజిటివ్స్ అడిషన్ నెగిటివ్స్ అడిషన్ చేసిన తర్వాత నీకు ఇప్పుడు పేర్స్ చేసుకుంటే చూడండి ఇప్పుడు ఏవి ఎక్కువ ఉన్నాయో గమనిస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. సో ఇక్కడ గమనిస్తే నాకు అన్ని పేరింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిపోయింది 3 మిగిలిపోయింది దట్ టు -3. సో కాబట్టి సింప్లిఫికేషన్ అని ఈ విధంగా అడిషన్లో మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయించాలన్నమాట. సో పిల్లల దగ్గర మీకు నచ్చిన వస్తువులు తీసుకోవచ్చు, ఏవైనా డిఫరెంట్ 2 వస్తువులు తీసుకోండి. ఆ 2 వస్తువుల నుంచి ఒకటి పాజిటివ్ అనుకోండి ఒకటి నెగిటివ్ అనుకొని మనం ప్రాక్టీస్ చేయిస్తే కనుక పిల్లలకి ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ కింద చూపించవచ్చు. మనము చాలా అద్భుతంగా అర్థమవుతుంది అనమాట పిల్లలకి. ఓకే ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను, మీ పిల్లలతోటి ప్రాక్టీస్ చేయించండి. ఓకే రైట్. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.